కేసుల నుంచి భయపడడం కోసం ఇలా బీజేపీ మోకరిల్లిండు. నందరెడ్డి గారు ఏం చెప్తారు? అసలు నేను ఏమంటున్నంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి భయం పట్టుకున్నది. ఏం భయం పట్టుకున్నదంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుండి తప్పియడానికి ఢిల్లీ పెద్దలు సిద్ధమైనారు. దాంట్లో అంటే బీజేపీ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు సిద్ధమైనారు. కావునే రేవంత్ రెడ్డి గడికొకసారి ఢిల్లీకి పోయి కాలు పట్టుకుంటున్నాడు. కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక కుమ్ములాటలను కప్పిపుచ్చుకోవడానికి పడుకున్నటువంటి ఒక కేసీఆర్ నిద్ర లేపుతున్నారు. జనరల్గా బీఆర్ఎస్ను తెలంగాణ ప్రజలు తిరస్కరించినారు. పార్లమెంట్ ఎలక్షన్లలో ఒక్క సీటు గిట్టి ఇవ్వలేరు. కేసీఆర్ పని అయిపోయినది, మూలకు పడుకున్నాడు, ఆయన కాలు ఇరిగిపోయినది, ఇప్పుడు సాప్ అయినట్టున్నది. కవిత మొన్నటిదాకా ఈడీ జైలుకు పోయినది, ఆ మట్టి పోయినది. ఉన్న ఎమ్మెల్యేలంతా వెళ్ళిపోయినారు. అసలు బీఆర్ఎస్ రాజకీయ పార్టీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఒక లేని పార్టీని ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు తీసుకొచ్చి జాకీలు పెట్టి లేపుతున్నటువంటి ఒక పార్టీ ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీకి అంత లేపాల్సినంత అవసరం ఎందుకున్నది? కేవలము ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీ కనిపిస్తుంది. కావున భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణ చేయడం కోసమే, వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసమే తప్ప ఇక్కడ వచ్చి మిమ్మల్ని కలుస్తుందన్న ఢిల్లీకి వచ్చి గెలిచేది. నేను చెప్పేదాకా ఈయనే కేటీఆర్ మీద కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ, రింగ్ రోడ్డు టెండర్లో 13,000 కోట్ల గోల్మాల్ అని చెప్పినటువంటి ఒక ఇదే కాంగ్రెస్ పార్టీ, ఫోన్ ట్యాపింగ్ లో 24 గంటల్లో జైల్లోకి పోతుందని చెప్పిన ఇదే కాంగ్రెస్ పార్టీ ఫార్ములా రేస్లో 50 కోట్లు బయట దేశాలకు పోయినాయి. అరే ఇది ఎక్కడ విచిత్రం? 1,00,000 కోట్లకి వెళ్ళి మీదికి పోవాలి సున్నాలు కానీ కిందికి వస్తున్నాయి. అంటే దీంట్లో కేసీఆర్ దాంట్లో మీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి గతంలో ఉన్న ఎమ్మెల్యేలు అంతా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కదా, ఆ 1,00,000 కోట్లలో మీ వాటా ఏంటో చెప్పండి. బీజేపీ అండదండలు అన్నట్టు ఉద్దేశంతో బహుశా టచ్ చేస్తలేరేమోనా భారత్ చెప్పన్నా నేను అన్నది నీకు అర్థం కాలే. నేను ఏమంటున్నంటే టీఆర్ఎస్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలందరూ కాంగ్రెస్ లోకి వచ్చినారు కదా, ఒకవేళ కాళేశ్వరం అవినీతిని బయటకు తవ్వినట్టయితే కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలే కదా బాధితులు. కావున అందుకే దాన్ని పక్కకు పెట్టేసేసి రింగ్ రోడ్ టెండర్ పక్కకు పెట్టేసేసి 50 కోట్లకు సంబంధించినటువంటి ఒక ఈ అధికారంలోకి వచ్చేంత వరకు అందరూ అవినీతి గురించే మాట్లాడతారు. వచ్చిన తర్వాత ఆ అవినీతి గురించి ఏం చేశారు, ఏం చర్యలు తీసుకుంటారు అన్నదే అసలైనటువంటి ప్రశ్న వినిపిస్తుంది. ఇక్కడ అంటే రామారావు గారు రేవంత్ రెడ్డి మీద ప్రేమతోటి ప్రజలు ఓటేశారన్నది కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన వచ్చినటువంటి అతి అవినీతి వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా మారింది తప్ప అది సెంటిమెంటల్ సింపతితో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ కాదు. కానీ వచ్చిన తర్వాత ఏదైతే ఆ ప్రేమ వీళ్ళు సాధించుకున్నారో ప్రజల్లో అది నిలబెట్టుకోలేకపోతున్నారు. సో గతంలో ఏవైతే తప్పిదాలు చేయడం జరిగిందో ఇప్పుడు కూడా అవే తప్పిదాలు చేస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్ గారు ఐల్ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి రామారావు గారి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, నేను ఏమంటే ఆ ముదురు సామెత నేను వాడదలుచుకోలేదు. కొన్ని సామెతలు సంస్కరించుకోవాలి. ఇప్పుడు కొన్ని సామెతలు ఎట్లా ఉంటాయంటే అందరూ శాకాహారులే మాయమైందని, ఇంకో ముదురు సామెత ఉంది దానికి, అది వాడదలుచుకోండి, కులాలకు వస్తుంది అక్కడ. ఇది కూడా అంతే, ఎవరి మీద కోపంతోనో ఎవరికి ఓట్లేశారు. అక్కడ కూడా బీజేపీ బండి సంజయ్ గారిని తప్పించడం వల్ల, పరుగు పెడుతున్న పార్టీ ఆపడం వల్ల, బీజేపీ కావలసిన స్థానాలకు సరిగ్గా పోటీ పడకపోవడం వల్ల ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకున్నారు, గెలిచారు. సమస్య కాంగ్రెస్ గెలవడంలో గొప్పతనం లేదు అని తీసి పారేయలేదు. కానీ ఒక చిన్న సబ్మిషన్ రామారావు గారు, ఒక విధంగా బండి సంజయ్ త్యాగం కూడా అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే, అది వాళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ, ఎరకప్పుడు గాంధీ విషయం అయితేనేమి, అట్లాగే పాడి కౌశిక్ రెడ్డి విషయం అయితేనేమి, వాళ్ళిద్దరి మధ్యలో జరిగేటువంటి పంచాయతీ వాళ్ళ పార్టీకి సంబంధం మాకు లేదంటూ కూడా మీ మంత్రులు చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు ఇదే మాట చెప్పడం జరిగింది. సో ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత కొంత చేంజ్ ఓవర్ కనిపిస్తుందా? మా వాళ్లే అని చెప్పి చెప్పుకుంటారా, లేదంటే ఇదే పద్ధతిలో కొనసాగిస్తారా? ఇప్పటికే పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఉన్నారు, ఎమ్మెల్యేలంతా కూడా కేటీఆర్కి దగ్గరగా ఉన్న వాళ్ళు మాతో టచ్లో ఉన్నారు, గేట్లు ఎత్తడానికి సిద్ధంగా ఉన్నట్టు కొంత ప్రకటనలు చేస్తున్నారు. మీకు కో ప్యానలిస్టుల పెద్దలకి, అదేవిధంగా ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఎస్, డెఫినెట్గా అంటే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సంక్షేమం, ఇవాళ తెలంగాణలో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన, రాజ్యాంగబద్ధంగా పరిపాలన జరుగుతున్నటువంటి సందర్భం మనం అందరం చూస్తున్నాం. ఇవాళ సంవత్సరం కూడా కంప్లీట్ కాబోతుంది. ఈ 1 ఇయర్లోనే
10 ఏళ్లుగా కేసీఆర్ చేయలేని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ ప్రజాప్రభుత్వం 1 సంవత్సరంలోనే చేసి చూపిస్తున్నటువంటి సందర్భం కూడా ఇవాళ మనందరికి కనబడుతుంది. ఇవాళ ప్రత్యేకించి ఇవాళ ఎమ్మెల్యేల అనర్హత విషయం గురించి మాట్లాడితే ఆనాడు 10 ఏళ్లుగా తెలంగాణ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రజలు స్పష్టమైన మెజార్టీ ఆనాడు కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీకి సోకాల్ టీఆర్ఎస్ పార్టీకి ఇస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి అదేవిధంగా మిగతా టీడీపీ నుంచి గెలిచినటువంటి వైఎస్ఆర్సీపీ తర్వాత 2018లో ఒక దళిత నాయకుడిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని ఆపోజిషన్ లీడర్గా కాంగ్రెస్ పార్టీ నియమిస్తే తట్టుకోలేని ఓర్వలేని జీర్ణించుకోలేనటువంటి ఒక అహంకారమైన ధోరణితో ఆనాడు కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని ఆనాడు అప్పుడున్నటువంటి టాక్ ఏంటంటే అభివృద్ధి కావాలి, కొత్త రాష్ట్రం కావాలి, అందరూ సంఘటితంగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోయారు. సో ఇక్కడ బెదిరించారు లేదంటే లొంగ తీసుకున్నారు అన్నటువంటి వాదన లెక్క. నేను అక్కడికే వస్తున్నా శ్రీకాంత్ గారు. 2014 కంటే 2018లో బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేలు గెలిచిరు. ఆనాడు అవసరమే లేదు అంటే ఒక దళిత నాయకుడు ఆపోజిషన్ నాయకుడుగా ఉండకూడదనే ఒక కుట్రతోటి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లో జాయిన్ చేసుకున్నారు. ఆనాడు మేము అడిగినాం, ఇవాళ మీకు ఏం అవసరం వచ్చింది, ఇవాళ మీకు కావాల్సినటువంటి మెజార్టీ కంటే ఎక్కువనే ఇవాళ తెలంగాణ ప్రజలు మీకు ఎమ్మెల్యేలు గెలిపించారు, మీరు ఎందుకు జాయిన్ చేసుకుంటారు అన్నాం. మేము ఆనాడు స్పీకర్ని కలిసినాం, ఎలాంటి ఏం నిర్ణయం తీసుకున్నాం మనందరం చూసినాం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేని ఏదైనా కానీ ఫిరాయింపులు ఆ రోజు కేసీఆర్ చేసింది తప్పే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేసింది కూడా తప్పే. స్పీకర్ నిర్ణయం ఏముండొచ్చు, ఆ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి, బట్ ఈ రోజు స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం హైకోర్టు స్పీకర్ కే పూర్తి బాధ్యతలు అధికారాలపై. అదే చెప్తున్నా, ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని, టీడీపీ నుంచి గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఎమ్మెల్యేగా రిజైన్ చేయకుండానే దేశ చరిత్రలోనే మంత్రిగా చేసినటువంటి చరిత్ర కూడా కేసీఆర్ది. ఇవాళ వాళ్ళకు రాజ్యాంగం గుర్తొచ్చింది, ఇవాళ వాళ్ళకు ప్రజాస్వామ్యం గుర్తొచ్చింది. ఇవాళ నేను ఏమంటున్నానంటే ఇవాళ కేసీఆర్ కేటీఆర్ 10 ఏళ్ల చేసినటువంటి వాళ్ళు రాంగ్ రూట్ లో వచ్చి ఉండొచ్చు, బట్ ఈ రోజు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ప్రచారం చేస్తుంది మీరే, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని దాన్ని ఫాలో కావాలని చెప్పేసి కేంద్రానికి చెప్తున్నది మీరే. మరి అట్లాంటి మీరే ఆ నియమావళిని తుంగలో దొక్కుతారా? నేను అదే చెప్తున్నా శ్రీకాంత్ గారు. ఆనాడు వాళ్ళు చేసి కాబట్టి మేము చేసిననే మీ వాదనలో కనిపిస్తోంది తప్ప కేసీఆర్ చేసినటువంటి అవినీతి అక్రమాలు తట్టుకోలేక బీఆర్ఎస్ పార్టీలో సఫకేట్ అయిన గడీలలో ఫామ్ హౌస్ లో సఫకేట్ అయినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇవాళ ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పిండు, అయ్యా ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ నువ్వు అసెంబ్లీకి రా, సలహాలు సూచనలు ఇవి చర్చిద్దాం అంటుడు. ఆయన ముఖం చూపించుకోలేక, ఆయనకు ఇవాళ తెలంగాణ ప్రజల మధ్య తిరగలేక ఇవాళ ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఇవాళ నేను ఏమంటున్నా అంటే ఇండియా అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఇవాళ ఆనాడు మేమే ఇదే కాంగ్రెస్ పార్టీ యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చింది. డిఎస్ డెఫినెట్ కూడా గతంలో మనం చూసిన అయారాములు గయారాములు ఏ విధంగా జరిగిరు. ఇవాళ 10 ఏళ్లుగా బీజేపీ ఏం చేస్తుందనే చూసి ఇవాళ మహారాష్ట్రలో షిండేని ఎగదోసింది, కర్ణాటకలో, మధ్యప్రదేశ్ లో, గోవాలో, మణిపూర్ లో వాళ్ళు ఏం చేసిరో డే లైట్ లో ప్రజాస్వామ్యాన్ని మర్డర్ చేసి ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని ఏ విధంగా కూలదోసిరో మనం చూసినాం. నేను ఏమంటున్నా అంటే ఇవాళ స్పీకర్ కు అనేది డెఫినెట్ కూడా నిర్ణయం తీసుకుంటాడు. కోర్ట్ కెనాట్ ఛాలెంజ్, డిటర్మినేట్ చేయలేవు. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా స్పీకర్ కు విచక్షణ అధికారాలు ఉంటాయి. ఇవాళ డెఫినెట్ కూడా స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా మేము వెల్కమ్ చేస్తాం. నేను ఏమంటున్నా అంటే ఇవాళ కేటీఆర్ కు రాజ్యాంగం గుర్తొచ్చింది కదా, మరి 10 ఏళ్ళకి ఏనాడైనా రాజ్యాంగం గురించి మాట్లాడా? ఆనాడు మేము చెప్పాం, ఒక దళిత నాయకుడికి సిఎల్పీకి ఇచ్చినాం, మీకు ఏం అవసరం వచ్చింది ఇప్పుడు, ఎందుకు కాంగ్రెస్ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటాం? ఆయన ఏనాడైనా మాట్లాడిరండి? అంటే ఇవాళ అధికారం లేకుంటే ఒకటి, అధికారం ఉంటే ఒకటి, ఈ డ్యూయల్ స్టాండ్ చేస్తుంది కేటీఆర్ పార్టీ. సతీష్ గారు, ఒకవైపు స్పీకర్ కే పూర్తి అధికారాలు, పూర్తి నిర్ణయాల్ని హైకోర్టు వదిలేసింది. సో టైం బాండ్ అనేది ఏం లేదు, ఇంకా సంవత్సరం కాలం అయిపోయింది, ఇంకో 4 ఏళ్ల కాలం ఉంది. స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటారు ఏంటి, గత రాజకీయ అనుభవాల దృష్ట్యా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి. రామ్మోహన్ రావు గారు కూడా దీనిపైన ఎట్లా రెస్పాండ్ అవుతారో ఒకసారి చూడాలి. అట్ ది సేమ్ టైం ఇప్పుడు పిసిసి చీఫ్ కూడా ఒక మాట అన్నారు, ఇంకా కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, కేటీఆర్కు దగ్గరగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు అని హైకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో ఆ తీర్పు తర్వాత
ఫర్ ద ఫస్ట్ టైం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బహిరంగంగా చెప్తున్నటువంటి అంశం, చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నటువంటి అంశం. సో ఇప్పటికే ఆ పార్టీలో ఆ 3-4 తప్ప ఎవరు మిగిలినంటూ కూడా గతంలో రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఇప్పుడు అది ఆచరణలో హైకోర్టు తీర్పుతోటి అమలు కాబోతుంది అనుకోవాలా, జరగబోయేది ఇదే అనుకోవాలా? వాట్ యు సే? ఇప్పుడు వాళ్ళు ఛానళ్లలో కూర్చొని మాట్లాడితే కనీసం మాట్లాడడానికి సిగ్గనిపియాలా? ఏదన్నా మాట్లాడితే కొంతవరకన్నా ఈ రోజు సమాజం అంతా కూడా సిగ్గు మాట్లాడితే మేము భాష మార్చుకో, ఏం మాట్లాడతారండి? మీ కేసీఆర్ నేర్చుకున్న మీరు కూడా మాట్లాడితే ఎట్లా? మాట్లాడే మీరు సిగ్గు మేము కూడా మాట్లాడతాం. అట్లాంటి మాట్లాడద్దు. డెకోరం. సిగ్గు కేసీఆర్ కంటే ఎక్కువ మాట్లాడతాం మేము చదువుకున్నా. ఏం మాట్లాడతాం? సతీష్ గారు నేను కూడా నీకు సిగ్గుందా, కేసీఆర్ సిగ్గుందా, కేటీఆర్ మేము అనొచ్చు కదా. అదనలేదే మేము సబ్జెక్ట్ మాట్లాడండి. సబ్జెక్ట్ తెలిస్తే డిఫెక్షన్ లా ఏం చెప్పింది, ఎవరు స్పీకర్ ఏందో అది చెప్పు, మాట్లాడు. వినండి ఫస్ట్. మీరు విమర్శించవచ్చు సతీష్ గారు, మీరు విమర్శించవచ్చు. బట్ వాడే పదాలు కొంచెం చూసి మాట్లాడండి. ప్లీజ్ కంటిన్యూ. ఫస్ట్ వినండి. కంటిన్యూ. కాంగ్రెస్ నాయకులు ఫస్ట్ ఛానల్స్ కి వస్తే ఫస్ట్ ఎత్తుకునే ఎజెండా ఏంటంటే నోరు మీద బారేసుకొని ఛానళ్లలో ఎత్తు వాళ్ళని మాట్లాడకుండా అరవడం. ఎందుకంటే వాళ్ళు చేసింది ఏం లేదు, చెప్పుకోవడానికి ఏం లేదు కాబట్టి. ఇక నువ్వు చేసి ఎందుకంటే వినాలి దయచేసి. ఎందుకంటే ప్రజలు ప్రతిపక్షం, ప్రజల గొంతుగా ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత ప్రశ్నించి హక్కిచ్చారు, ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. మీ ప్రభుత్వాన్ని చేసే పనులను అడగమని, ప్రజల పక్షాన నిలబడి అడగమని చెప్తా ఉన్నారు. ఈ రోజు తెలంగాణ సమాజంలో మీ అందరికి కూడా ఎవరైతే గెలిచిన ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, వాళ్లకు మినిమం నైతిక విలువలు లేవు. ఈ రోజు నైతిక విలువలు ఉంటే మీ పార్టీలోకి మారిన తర్వాత వాళ్ళు రాజీనామా చేసి మీ పార్టీలోకి రావాలి. వాళ్ళకు నిజంగా ప్రజాదరణ ఉంటుంటే రాజీనామా చేసి ప్రజల్లోకి వచ్చి కొట్లాడండి దమ్ముంటే. అంతేగాని ఏదో నేను ఎట్లా పడితే అట్లా మాట్లాడతాండి. ద్వంద్వ వైఖరి. రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పెట్టుకొని ఎట్లా మోసం చేయాలి ప్రజలని దేశమంతా తిరుగుతా ఉన్నాడు. సతీష్ గారు ఒక్క నిమిషం. తలసాని శ్రీనివాస్ నీకు మరి రాజ్యాంగం రాజకీయాలు తెలిస్తే నువ్వు ఇట్లా మాట్లాడవు. తలసాని శ్రీనివాస్ ఏ పార్టీలో గెలిచి ఏ పార్టీలో మంత్రి అయిన మిత్రమా? నీకు తెలుసా హిస్టరీ? సబితా ఇంద్రారెడ్డి నీకు తెలియదు, తెలుసుకొని మాట్లాడు. ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తులు మినిస్టర్ చేసినావు నీ పార్టీలో, నీ చరిత్ర నీకు తెలియదు. ఫస్ట్ నీదేందో మాట్లాడు. లింగం యాదవ్ గారు, మీరు నోరు మనం మాట్లాడతాం కదా అని చెప్పేసి నీకు ఇష్టం సతీష్ గారు ఒకటి, మొన్న వరంగల్ సభలో ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ పెరగనియను, బీఆర్ఎస్ పార్టీ మొక్క మళ్ళా తెలంగాణలో పెరగదు, నరకేస్తాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉందో ఆ తీర్పుతో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇప్పటి వరకు భయంతో ఏ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేనటువంటి ఎమ్మెల్యేలు సైతం ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు బయటికి చెప్పలేకపోయినా లోపల మాత్రం దే కెన్ మూవ్ ఆన్, రైట్? ఎస్. ముఖ్యంగా ఫస్ట్ ఒక విషయం అండి. మొక్కను, కేసీఆర్ అనే మొక్కను ఎదగనీయమండా అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ గారు మొక్క కాదు, తెలంగాణ మహావృక్షమై కూర్చుంది. ఆ మహావృక్షం నీడలోనే ఈ రోజు తెలంగాణ సమాజం గత 10 ఏళ్ళు సస్యశ్యామలంగా పచ్చని తెలంగాణలో ఎంతో అద్భుతమైన పంటలతోని, ఎంతో అద్భుతమైన నీళ్లతోని, 24 గంటల కరెంటుతోని ప్రతి ఒక్కరి ఇల్లు కలకల్లాడుతూ ఉన్నారు. ప్రభుత్వం ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10-11 నెలలనే నిర్బంధ పాలన అయింది, ఆగమైపోయింది. ఈ రోజు తెలంగాణ ఎక్కడ చూసినా కూడా నిర్బంధమే, ఎక్కడ చూసినా కూడా హైడ్రా మూసి పేరుతో ఇందాన్ని కూలబెట్టి నిర్బంధం అంటున్నారు, వాళ్ళు నిధుల ప్రవాహం అంటున్నారు. అవునండి, నేను ఒక శ్రీకాంత్ గారు, నిధుల ప్రవాహం ఎక్కడదండి శ్రీకాంత్ గారు? మీరు చూస్తా ఉన్నాం, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. ఏమైంది? ఇంకో నెల అయితే సంవత్సరం అవుతుంది, ఇచ్చిరా? 100 రోజులలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టానికి చేస్తా ఉన్నారు, 100 రోజులైంది, ఇచ్చిండ్రా? కేవలం ఒక బస్సు ఒక ఆర్టీసీ బస్సు ఫ్రీ అని చెప్పేసి ఒకటి చేసిరే తప్ప మిగతాది వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి? సంవత్సరం గడిచింది కదా, ఏదో సంవత్సరీకం చేసుకుంటాం అన్నట్టు, ఏదో యాత్రలు చేస్తాం, ఏదో సభలు పెడతా అంటున్నారు. ఏ మొహం పెట్టుకొని పెడతా ఉన్నారు? ఈ రోజు తెలంగాణ ప్రజలు, సమాజం అంతా మిమ్మల్ని తరిమి కొడతా ఉంది. మీకు దమ్ముంటే టీవీ ఛానల్లో అక్కడో ఇక్కడ కాదు మాట్లాడడం, తెలంగాణ సమాజాన్ని దగ్గరకు వచ్చి మాట్లాడండి, వాళ్ళు చెప్తారు మీకు సమాధానం. లగచర్లలో గర్భిణీ స్త్రీలను వాళ్ళ భర్తలను తీసుకొచ్చి అర్ధరాత్రి జైళ్లలో పెడతారా? కనీసం సిగ్గుండాలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి? ఇలాంటి అదానికి మీరు చూడండి, ఏదైతే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని
దేశమంతా తిరుక్కుంటూ అదానీ వ్యవస్థను అదానీలను మనం దగ్గర రానియద్దు, వాళ్ళు మనం మోసం చేస్తున్నారు, దొంగ కంపెనీలు పెడుతున్నారు, అది చేస్తున్నారు ఇది చేస్తున్నారని దొంగ మాటలు చెప్తున్నారు అదానీ ఎవరైతే రాహుల్ గాంధీ గారు. ఇలా రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తారు, తెలంగాణ రాష్ట్రం వచ్చేసరికి అదానితో రేవంత్ రెడ్డి మళ్ళా దోస్తీ కడతాడు, ఎవరి మీద కేసులు పెట్టాలి. ఆ చర్చ తర్వాత చేద్దాం సతీష్ గారు, ఆ చర్చ తర్వాత చేద్దాం. అదానీ అంశం మాట్లాడితే మళ్ళీ అమెరికా రాజకీయాలను కూడా మాట్లాడాల్సి సతీష్ గారు. వెల్కమ్ బ్యాక్ టు యూ నందారెడ్డి గారు. ఈ పార్టీ ఫిరాయింపులు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరినటువంటి ఎమ్మెల్యేలు అధికారికంగా చేరకపోయినా కానీ కాంగ్రెస్ లోనే ఉన్నారు. బట్ కోర్టు దృష్టికి పోయిందో అప్పటి నుంచి వీళ్ళు జస్ట్ దేవుని కండవ కప్పుకున్నాం, మేము కాంగ్రెస్ కండవ మేము కప్పుకున్నాం, ముఖ్యమంత్రిని ఎవరైనా కలవచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు మేము బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, దీనికి పిఎస్సి పంచాయతీ అయింది, పార్టీ మారలే అన్నటువంటి పంచాయతీ అయింది, ఇక రేపు మాపు వేటు పెడుతుంది, బై ఎలక్షన్స్ వస్తాయి, ఇవన్నీ చర్చలు జరిగినాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది అనుకోవాలా, మీ వ్యూ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ గతంలో టీఆర్ఎస్ పార్టీగా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఒక నేషనల్ పార్టీలో ఉన్నటువంటి ఒక ఎమ్మెల్యేలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీనే టీఆర్ఎస్ లో విలీనం చేసుకున్నామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి ఒక కేసీఆర్. ఇక అంతకన్నా మూర్ఖత్వం ఏముంటుంది? ప్రాంతీయ పార్టీలనే నేషనల్ పార్టీలను విలీనం చేసుకున్నప్పుడు వాళ్ళు వీళ్ళని విలీనం చేసుకుంటే ఇప్పుడు వీళ్ళు విలీనం చేసుకుంటారు. ఇంకొకటి అరే భాయ్ సాబ్ ఇను భాయ్ సాబ్ ఇను మాట్లాడుతూ నీ కేసీఆర్ విచిత్ర కోతి అవుతున్నాడు, తిక్క మాట్లాడుతున్నాడు, ఆ ఫామ్ హౌస్ లో కోటాలు సరిగా అంతలేవు, మంచిగా అందియండి. మీరు ఎందుకు తమాషాలు చేస్తున్నారు? కొనాగర్ నలుగురే ఉన్నారు, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు. ఈ పార్టీలో ఎవరున్నారు చెప్పండి, ఎవరున్నారు చెప్పు అంటున్నా నేను. ఈ పార్టీ నేనేమంటాను, శ్రీకాంత్ గారు నేనేమంటున్నా, ఎవరున్నారు చెప్పండి. అందరూ మాట్లాడితే ఎవరు అందరు కాంగ్రెస్ పార్టీ గ్రూప్ నుంచి టీఆర్ఎస్ వచ్చి, టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వచ్చి, ఆ నుంచి బీఆర్ఎస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఏ పార్టీలో స్థిరంగా ఉన్న వాళ్ళు ఎవరు లేరు. సేమ్ యాజిటీస్ ఏమున్నది, ఉన్న లీడర్లే ఉన్నారు, కొంతమంది మినహా. పార్టీలు మారడం వేరు. ఏమంటున్నా, బీ ఫామ్ లో ఒక పార్టీలో తీసుకొని ఆ పార్టీలో గెలిచి ఆ తర్వాత ఇంకో పార్టీలో పోవడమే ఇక్కడ గత 10 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి చర్చలు. ఇప్పుడు పునాది ఎవరు వేసిరండి? కేసీఆరే కదా. దానికి ఊతం పోసింది ఎవరు? కేసీఆరే కదా. అక్కడ ఎవరినో ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకొచ్చి మంత్రిని చేసి అట్లా అనుకుంటే కేసీఆరే మంత్రి పదవి ఇయ్యలేని కారణం చేతనే ప్రజలు రెచ్చగొట్టి ప్రజల ఉసురు ఒక కేసీఆర్. ఆ లెక్కలన్నీ వేరనమాట. అంటే నేనేమంటుండా, రెండు పార్టీలు ఒకటే. రెండు పార్టీలు ఇచ్చినటువంటి ఒక హామీలు నెరవేర్చడంలో కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో విఫలమైనడు. ఇదే రేవంత్ రెడ్డి గారి గిట సంవత్సర పాలనలో విఫలమైనటువంటి ఒక ఉద్దేశంతో అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి రేపు అసెంబ్లీ పెట్టని, రేపు స్థానిక ఎలక్షన్లలో చూస్తారు కదా కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, ఏం పోయింది. స్థానిక సంస్థల ఎన్నికలే బీఆర్ఎస్ పార్టీకి బలం అనుకుంటున్నారు. ప్రభుత్వం ఉన్నటువంటి వ్యతిరేకత బీఆర్ఎస్ పార్టీ ఎక్కడదండి? బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకతనే ఈసారి బీఆర్ఎస్ కలిసి వస్తాను వాళ్ళు అనుకుంటున్నారు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ప్రాంతీయ పార్టీ అయినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో బలమైన నాయకుడు ఒక్కడే ఉంటాడు. అది నేషనల్ పార్టీ కాదు కదా. ఎస్, కాంగ్రెస్ పార్టీ ఉందనుకో, ఒక కాన్స్టిట్యున్సీలో 10 మంది బలమైన తలకాయలు కనిపిస్తాయి. ఈయన కాకపోతే ఆయన ఒక పేరు చెప్పొచ్చు. భారతీయ జనతా పార్టీ ఉందనుకో, ఒక 15 పేర్లు కనిపిస్తాయి కాన్స్టిట్యున్సీలో. సరే, చిన్నో పెద్దో మంచో ముత్తుకో ఒక 20 ఎన్నికలు పనిచేస్తున్నాడు, ఒక 20 పేర్లు కనిపిస్తాయి. బీఆర్ఎస్ లో ఒకే ఏకైక పేరు కనిపిస్తుంది. ఒకవేళ ఏకైక పేరు పోయినట్టయితే బోడిలింగం, ఏకలింగం. బీఆర్ఎస్ పార్టీగా నాయకుడే దిక్కున్నాడు కాన్స్టిట్యున్సీ. నియోజకవర్గాలకు ఇంకా ఇన్ఛార్జీలు కాదు, అసలు నాయకులే ఉండరు అంటున్నా, కార్యకర్తలు ఆడుంటారు అంటున్నా. రేపు సర్పంచ్ల కాడికి వెళ్ళి ఎంపీటీసీల కాడికి వెళ్ళి మాయమైపోయినారు. ఇవాళ సర్పంచ్లకు ఎంపీటీసీలకు కారణం వలసలే అంటారు. వలసలే. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, టీఆర్ఎస్ చేసినటువంటి ఒక మూర్ఖమైనటువంటి ఒక ఆలోచన ద్వారా అక్కడ చేసినటువంటి ఒక కాంగ్రెస్ టీఆర్ఎస్లో సర్పంచులు, ఎంపీటీసీలు, చిన్న చిన్న కాంట్రాక్టర్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అసలు వాళ్ళకి కాంటాక్ట్ చేస్తే బిల్స్ రాక నరక యాతన అనుభవిస్తున్నారు. మరి ఇవాళ కాంగ్రెస్ వచ్చి గిట్ట 11 ఏళ్ళు 7 సంవత్సరం గడుస్తుంది కదా, ఇప్పటి గిట్ట వాళ్ళకి బిల్స్ ఇవ్వట్లేదు. రకరకాల కమిషన్ల పేరు మీద రకరకాల, అరే పెళ్ళాం పుస్తలు అమ్ముకొని కట్టిరు, అప్పులు చేసి కట్టినారు, వాళ్ళకి ఇవ్వండి, బిల్స్ ఇవ్వండి. ఏ ప్రభుత్వం అయితే ఏమున్నది, వాళ్ళని సహకరించండి. వాళ్ళందరినీ కాంగ్రెస్ లో చేర్చుకోవడం కోసం ఈరోజు కాంగ్రెస్ కుట్ర పన్నుతున్నది. స్థానిక ఎలక్షన్లలో మళ్ళీ వాళ్ళని గెలిపియాలనేటటువంటి ఒక ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ బలంగా చూస్తుంది. రామ్మోహన్ రావు గారు, గుడ్ ఈవినింగ్. సో ఒక 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారం, హైకోర్టుకు వెళ్ళడం, హైకోర్టు స్పీకర్కే 4 వారాల గడువు ఇవ్వడం, ఆ తర్వాత మళ్ళీ డివిజన్ బెంచ్కి వెళ్ళడం, డివిజన్ బెంచ్ ఈరోజు టైం బాండింగ్ అనేది ఏం లేదు, స్పీకర్కి అధికారాలు ఉంటాయి, ఎప్పుడైనా నిర్ణయం తీసుకోవచ్చు.
సో ఈ నిర్ణయానికి ఇంకా 4 ఏళ్ల సమయం ఉంది. ఎట్లా చూడొచ్చు? ఈ నిర్ణయం ఉంటుందనుకోవాలా, ఎప్పుడు ఉంటుందనుకోవాలా, గతంలో లాగానే యాజ్ ఇట్ ఈస్ కంటిన్యూ అవుతుందనుకోవాలా? శ్రీకాంత్ గారు, మీకు అట్లాగే ప్యానెల్ మిత్రులు నమస్కారం. నేను వాళ్ళ జిలేబీ చక్కర్లో పడదలుచుకోలేదు. ప్రజలు పడేస్తున్నారు సారా పార్టీలు. సారా పార్టీలు అంటే భూతపదం కాదు, ఇది సాంప్రదాయ రాజకీయ పార్టీలు. మేము పెట్టిన ముద్దు పేరు దానికి. అంటే సారా మాస్తారు, డబ్బులు మాస్తారు, గెలుస్తారు. అన్ని పార్టీలు, ఏం తేడా లేదు. కనుక ఈ మాటల్లో కూడా ఏం తేడా లేదు, ప్రజలు గమనిస్తున్నారు. దయచేసి ఈ గురిగింత గింజ సామెతను వీళ్ళందరూ గుర్తు చేస్తున్నారు. ఇక్కడ నేను ప్రతినిధులు మాత్రమే అంటే పార్టీలు అంటున్నాను. ఇక్కడ సతీష్ గారు, లింగం యాదవ్ గారు, లేకుంటే నందారెడ్డి గారు సమస్య అంతా ఇదే ధోరణి కొనసాగిస్తున్నారు. గురువింద గింజ సామెత దయ్యాలు వేదాలు వందిస్తున్నట్టు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు సతీష్ అన్నట్టు అసలు దీనికి అధ్యులు ఎవరు? మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఇది మొదలు పెట్టింది, ఆయారం గాయాం సంస్కృతి. కానీ అందులో సంస్కరణ మొదలు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పార్టీ ఫిరాయింపుల బిల్లు తీసుకొచ్చారు. అందులో చిన్న లోపం ఉండే, కానీ అది కూడా అప్పటికి చాలా మంచి మార్పే. ఎందుకంటే మీరు ఒకసారి మూలాలు వెతకుండా నేను దీని మీదే మాట్లాడతా శ్రీకాంత్ గారు. హైకోర్టు తీర్పు మార్పే వస్తాను, మిగతా వాళ్ళ గొడవలు నేను పోదలుచుకునేది. జిలేబీ చక్కర్ మనం ఇరికిస్తారు, మనం అందులో తిప్పుతుంటారు మనం. కనుక నేనేమంటాను అంటే వాళ్ళ ట్రాప్లో మనం పడద్దు. మొట్టమొదటిది ఏంటంటే ఫిరాయింపుల చట్టంలో మొట్టమొదటి ఏమున్నది? 1/3 అంటే 3 ఉంటే, నేను సింపుల్ మెజారిటీ 3 ఉంటే ఒక్కడు మారితే కారణం పార్టీ ఫిరాయింపుల కింద రాడన్నారు. కానీ అది కూడా దాటిపోయినాక ఏం చేసింది? అందులో చట్టాలు మార్పు వచ్చి 3లో 2 పోతే అన్నారు. 30 మంది అంటే 20 మంది పోవాలి. ఈ రకంగా దాన్ని ఉపయోగించుకొని అప్పటికి కూడా ఆ మెజారిటీ కూడా దాటి, అంతకుముందు ఒకసారి ఏమో మనకు సిఐపి విలీనం చేసుకోలే, కానీ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉద్యమ సమయంలో పార్టీలను చీల్చి, పార్టీ నుంచి హరీష్ రావు కూడా పోతే పుకారం పుట్టించింది కదా రేవంత్ మన రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోతే. కనుక ఏమైంది? ఆనాడు అక్కడ మొదలైంది మళ్ళీ ఆయారం గారి సంస్కృతి నుంచి. ఆనాడు ఫస్ట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చేసింది ఎవరు? మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత దానికంటే 10 అతనికంటే గానుడు అచంట మల్ల అన్నట్టు కేసీఆర్ గారు పార్టీల మొత్తం విలీనం చేసుకున్నారు కదా 2 సార్లు, ఒకసారి కాదు. అక్కడ దళితుడు ఉన్నాడు, ఎవరున్న సమస్య కాదు, పార్టీని లీగల్ గా విలీనం చేసుకున్నాడు. నేను లింగం యాదవ్ గారితో పూర్తిగా ఏకీపిస్తాను. ఎందుకంటే ఆనాడు ద్రోహులను పార్టీలు చేర్చుకొని చీమలు పెట్టిన పుట్టల్లో, ఇప్పుడు సతీష్ గారు లాంటి వాళ్ళు కార్యకర్తలుగా పనిచేస్తే ఆ చీమలు పెట్టిన పుట్టల్లో పాములను దూర్చి ఉద్యమ ద్రోహుల్ని, నేను స్పష్టంగా నేను పేర్లు పెట్టాను, ఉద్యమ ద్రోహుల్ని చేర్చుకొని ఆ పార్టీని భ్రష్టు పట్టించుకున్నారు. అవినీతి, అహంకారం వీటి వల్ల ప్రజలు ఓడించి ఒక ఎరబెట్టి పెట్టారు. వాళ్ళు చేసిన తప్పులు మీరు చేస్తారా అని ఇప్పుడు నేను కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తే వాళ్ళ కోపం వస్తుంది. ఎందుకంటే ఆయన సమర్థించినట్టు ఇప్పుడు రాజుగారు చిన్న పిల్ల మంచిదంటే పెద్ద పిల్ల మంచిది అని అంటాం. అందుకని నేను ఏమంటున్నానంటే జరిగిన పొరపాటు అందరూ నష్టపోతున్నారు శ్రీకాంత్ గారు. ఇప్పుడు బాధితులైనప్పుడేమో ఆక్రోశిస్తున్నారు, వీధికి ఎక్కుతున్నారు, అహరో అంటున్నారు. వాళ్ళే పాలకుని అయినప్పుడు అదే తప్పు ఎందుకు చేస్తున్నారని మనం ప్రశ్నించాలి వీళ్ళందరినీ కూడా అంటున్నారు. కేసీఆర్ గారు తప్పు చేసిండ్రు, స్పష్టంగా ప్రజలు శిక్షించిండ్రు. అదే తప్పును ఫిరాయింపులు తప్పు అని ఆనాడు బీఆర్ఎస్ అన్ననేం, ఆనాడు బీఆర్ఎస్ అన్ననేం మీకు తెలుసు. కనుక నేనేమంటున్నానంటే అదే మాట వీళ్ళు సమర్థించుకోవడానికి ఎట్లా ఉపయోగించుకుంటారు అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ ని విమర్శిస్తే ఇది పాప పరిహారం కాదంటున్నాను. కేసీఆర్ గారి కంటే మంచి పరిపాలన చేయండి, వారు చేసిన తప్పులు మళ్ళీ చేయకండి. ఉదాహరణకు మనకు సామెత తెలుగులో అదే గారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు మళ్ళీ దిద్దుకుంటున్నారండి. ఇప్పుడు అదేదు చేసిన తప్పులు మళ్ళీ చేస్తున్నారు. కనుక మళ్ళీ చేసిన తప్పుల్లో ఒకరినొకరు సమర్థించుకునే క్రమంలో చిన్న గీత పక్కన పెద్ద గీత గీస్తున్నారని నేను అంటున్నా. అంతకన్నా పెద్ద గీత మనం గీయాలి, మన మీడియా. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థలు 3 ఉన్నాయి. ఒకటేమో చట్టసభలు, రెండోదేమో మనకు కార్యనిర్వహణ వ్యవస్థ, మూడోదేమో జ్యుడిషియరీ. ఇప్పుడు జ్యుడిషియరీ దగ్గరికి వస్తాను. 4వ ఎస్టేట్ మనది, మనం మాట్లాడుకుంటున్నాం 4వ ఎస్టేట్. ఈ 4వ ఎస్టేట్ లో 3 ఎస్టేట్లలో జరిగిన తప్పులు మనం ఎండగట్టవచ్చు. నేను అడ్వకేట్ చెప్తున్నాను, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులను కూడా ఫేర్ కామెంట్ చేస్తే ఎలాంటి తప్పుగా ఫేర్ కామెంట్ చేస్తాను. ఒకటి ఏమంటున్నాను అంటే మొన్న అంటే కోర్టులు కూడా ఎట్లా ప్రవర్తించినా చూడండి. అసలు యాక్చువల్ గా మొన్నటి దాకా ఫస్ట్ పిటిషన్ ఏంది? ఈ 3 మీద వేశారు. ఈ 3లో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి 3 మీద. ఎందుకంటే దానం నాగేంద్ర గారు పార్టీ ఫిరాయించడమే కాకుండా ఇంకొక పార్టీ నుంచి అదే ఎంపీగా పోటీ చేసిండు. ఆయన ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచిండు, ఎంపీగా పోటీ చేసిండు. అంటే ఈ ఉదాహరణ చెప్పగానే తలసాని శ్రీనివాస్ మంత్రి ఎట్లా చేసిండు? చేయించిన వాళ్ళు ఎవరు? ఇదే కదా. ఇవాళ లక్ష్మీపుత్రుడు ఎక్కడున్నారు, ఏ పార్టీలో ఉన్నారు ఇవాళ? ఆయన స్పీకరు నిర్ణయం తీసుకోకుండా కూర్చున్నవాడు, 5 ఏళ్ళు కూర్చున్నవాడు ఇవాళ ఇందులో ఫిరాయింపు చేసి ఫిరాయింపుదారులకు ఉన్నాడు ఒక ఆయన, ఎవరు? మన పోచారం శ్రీనివాస్ గారు. అటువంటి అప్పుడు ఇదంతా ఒకటే కూటమి సార్, ఇవన్నీ ఒకటే. అందరూ ఇందులో ఉన్న స్థానిక నాయకులు రానియరు. మీరు లింగం యాదవ్ గారు, సతీష్ గారు, లేకుంటే నందారెడ్డి గారు ఈ పార్టీలో ముందు పోవడానికి వీల్లేదు. మళ్ళీ వాళ్ళే ఈ 100 మంది ఎమ్మెల్యేలే అన్నిట్లో తిరుగుతుంటారు, ఇంకోటి రానియరు. అంతటా వాళ్ళే. కనుక ఇప్పుడు ఏమైతుందంటే
ఇప్పుడు జరిగే సంగతిలో మొదలు మన హైకోర్టు ఏమన్నది, అయ్యా ఫైల్ ముందర పెట్టాను, నేను అర్హత వేయమని చెప్పలేదు, ఎక్కడ స్పీకర్ కి ఆదేశాలు ఇవ్వలేదు. అంటే ఇప్పటికి కూడా మన కోర్టులు చాలా సంయమనం పాటిస్తున్నాయి. అంటే శిశుపాలన తప్పులు 105 దాకా చూసినట్టు కృష్ణుడు ఎట్లా చూసిండో, ఇవాళ జ్యుడిషియరీ ఉన్నంతలో కొంచెం స్వతంత్రంగా ఉన్నది, ఇంకా కొన్ని ప్రభావాలకు లోనవుతుంది అని దాని గురించి మాట్లాడదాం. రామ్మోహన్ రావు గారు ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్పండి. స్పీకర్ ఇస్ ద సుప్రీం స్పీకర్ డెసిషన్ మేకర్, అది ఈ రోజు కన్ఫర్మ్ అయింది. ఇక్కడ చెప్పండి బిఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉంటుంది అనుకోవాలా? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తడానికి సిద్ధమైపోయింది. హైకోర్టు తీర్పును కొంచెం మనం అర్థం చేసుకోవాలి. అంటే హైకోర్టులో సింగిల్ బెంచ్ తీర్పు ఏమిచ్చింది అంటే, అంతకు ముందు కూడా ఒకటి ఉన్నది మనకు సుప్రీంకోర్టులో. శ్రీకాంత్ గారు, సుప్రీంకోర్టు ఏమన్నదంటే, మేము స్పీకర్లను ఆదేశించలేము, కానీ స్పీకర్లు 3 నెలల లోపు నిర్ణయం తీసుకోండి అని ఒక హితోక్తి విధుల నీతి చెప్పింది. కానీ ఏ స్పీకర్ వినే పరిస్థితి లేదు. ఏ ముఖ్యమంత్రి కూడా ఆ స్పీకర్లను పప్పెట్లకు తయారు చేసుకుంటారు. స్పీకర్ వ్యవస్థనే అట్లా ఆగం చేసిండు. చూసినాం, ఆంధ్రప్రదేశ్ లో చూసినాం, తమిళనాడు సీతారామన్ మాట్లాడండి, ఇవాళ కుదిరిన స్పీకర్ ఏం మాట్లాడు, అంతకుముందు చనిపోయిన గురించి మాట్లాడదు, కానీ మనకు కోట శివప్రసాద్ గారు ఏం మాట్లాడి చూసినాం మనం. కనుక ఏమంటారంటే, స్పీకర్ వ్యవస్థను ముందు దిగజార్చింది, అన్ని పార్టీలు దిగజార్చినాయి. ఇక్కడ ఏమైందంటే, మొదటి తీర్పు సింగిల్ బెంచ్ ఇచ్చింది ఏంటంటే, మీరు వీలైన త్వరగా సెక్రటరీని, మన అసెంబ్లీ సెక్రటరీని ఆదేశించింది ఏంటంటే, మీరు స్పీకర్ దగ్గర పెట్టండి. ఆయన పెట్టారు ఇప్పటిదాకా. నిజంగా చెప్పాలంటే స్పీకర్ దగ్గర ఆ కార్యదర్శిని శిక్షించాలంటున్నాను, ఇప్పటిదాకా పెట్టలేదు. ఈ డబుల్ బెంచ్ కి వచ్చి ఏం చేసిందంటే, అతని కంటే ఆచరణ మళ్ళీ అయినట్టు ఈయన కూడా వీలేం చేసిండ్రు, ఇంకో రకంగా దీన్ని చేసింది. ఏమన్నారు, నిజంగా చెప్పాలంటే అదేమైంది, స్పీకర్ ముందు పెట్టారా లేదా అని అడగానే అడగొద్దు హైకోర్టు. అడగకుండా ఏం చేసిండంటే, చీఫ్ జస్టిస్ స్వయంగా ఉన్నారు, ఆయన ఏమన్నాడంటే, కొంచెం ఇంకా ఆయన మంచితనం అన్నట్టు ఏంటంటే, చూద్దాం ఇప్పటికైనా స్పీకర్ నిర్ణయం తీసుకోండి, స్పీకర్ రాజ్యాంగ వ్యవస్థ కనుక దానిలో జోక్యం చేసుకోలేమన్నారు. అది న్యాయమే అంటున్నాడు. అంటే మీ గౌరవం ఇస్తున్నారు, ఇంకా కూడా ఈ గౌరవాన్ని దక్కించుకుంటే మంచిదే. గౌరవాన్ని దక్కించుకోకుండా ఏమైందంటే, ప్రత్యామ్నాయ మార్గాలు ఇద్దరికి ఉంటాయి. ఒకటేమో ఇప్పుడు ఇద్దరు చూడండి, ఒకటే తీర్పును ఇద్దరు స్వాగతిస్తున్నారు, చాలా గమ్మత్తు. మనం కాంగ్రెస్ ఏమంటుంది, మేమే గెలిచామంటుంది, గెలవలే. ఇటు పక్కన మేమే గెలిచినాం, ఏమున్నది నిర్ణయం తీసుకోవాలి కదా వాళ్ళు అంటున్నారు. ఇద్దరు గెలవలే, ఇద్దరు ఓడిపోయినట్టున్నాయి. ఎందుకంటే రాజ్యాంగ వ్యవస్థను గౌరవించే క్రమంలో హైకోర్టు 2వ స్టెప్ వేసింది. ఇక 3వ స్టెప్ వేస్తే, 3వ కన్ను తెరిచింది అనుకోండి, ఇంకో రకంగా ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే 3వ స్టెప్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటున్నా అంటే, ఈ రోజు వరకు టైం బాండింగ్ లేదన్న పాయింట్ ఒకటి, 3వ స్టెప్ వేస్తా అంటే ఎట్లా ఉంటుంది, ఈ స్టెప్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? చెప్తానంటే, ఇప్పుడు ఏమైందంటే రాజ్యాంగ వ్యవస్థ ఇంకా పైకి ఏమైంది, ఇంకో స్టెప్ ఏంది, సుప్రీంకోర్టుకు పోవచ్చు వీళ్ళు. ఒకటి. రెండోది ఏంటంటే, అసలు నా మిత్రుడు అద్దంకి దయ గారు ఇంకో ఛానల్లో ఉన్నాం మేము, చాలా మంచి మాట చెప్పింది. ఏమనంటే, దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలి. కరెక్ట్. నేను కూడా శాశ్వతమైన పరిష్కారం ఏంటి, ఈ 2/3 3/3 అవసరం ఏమొద్దు, చక్కగా ఏ పార్టీ బీఫామ్ మీద ఎవరైనా గెలిస్తే పార్టీ మారగానే ఆటోమేటిక్ గా పదవి పోవాలి. అదే మాట నేను చెప్పిన, అదే మాట అద్దంకి దయ కూడా చెప్పాడు. దానికి ఒక మంచి ఉదాహరణ ఉంది మనకు. గతంలో మనకు జయలలిత, లేకుంటే మనకు లాలూ ప్రసాద్ యాదవ్, చాలా మంది ముఖ్యమంత్రులు జైలుకి వెళ్ళినప్పుడు మాత్రమే పదవి విడిచిపెట్టారు. మళ్ళీ పన్నీర్ సెల్వన్ ఉంచుకున్నారు, పీఠ మీద కూర్చుని రాబరీ కూర్చుని పెట్టారు, మళ్ళీ వచ్చి వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ చట్టంలో మార్పు వచ్చింది. ఏమొచ్చిందంటే, 2 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడితే ఆటోమేటిక్ గా పదవి పోవాలి. లక్షద్వీప్ లో ఒక ఎంపీ పోయింది, మొన్న రాహుల్ గాంధీ కూడా పోయింది. అప్పీల్ పోయిన తర్వాత రాహుల్ గాంధీ విషయంలో జరిగింది, అప్పుడు వాస్తవం జరిగింది కదా. నేనేమంటున్నానంటే, ఇది ఎట్లా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎట్లా అన్నారో, పార్టీ ఒక బీఫామ్ మీద గెలిచిండు, పార్టీ మారగానే ఆటోమేటిక్ గా పదవి పోయింది అనుకో, ఎవరైనా ఒక్కరు ధైర్యం చేస్తారా? ఇలా ఎవరు ధైర్యం చేయరు. సమస్య ఎక్కడ వస్తుందంటే, స్పీకర్ వ్యవస్థను శిఖండిగా అడ్డు పెట్టుకొని, ఈ మాట అంటున్నారు, శిఖండిగా అడ్డు పెట్టుకొని ఇవాళ అన్ని పార్టీలు నాటకం ఆడుతున్నారు, ప్రజలతో నాటకాలు ఆడుతున్నారు. ప్రజలు గెలిపించింది ఎవరు ఎందుకు తీసుకుంటున్నారు, ఎవరిని మంత్రులు ఎందుకు చేస్తున్నారు, ముఖ్యమంత్రులు ఎందుకు చేస్తున్నారు, ఏ రకంగా చేస్తున్నారు అని నేను అడుగుతున్నాను. కానీ ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, ఫిరాయింపుల చట్టంలో మంచి మార్పు ఏంటంటే, ఏం లేదు, స్పీకర్ కి అధికారం తీసేయాలి. ఎవరికి ఇవ్వాలి, ఆటోమేటిక్ గా పదవి ఏదైతే మనకు అనర్హత ఇప్పుడు 19 అంటే చాలా అందులో, దానికి కూడా శ్రీకాంత్ గారు ఎక్కడ రాజ్యాంగ సవరణలు 2/3 మెజారిటీ ఏం అవసరం లేదు. పీపుల్స్ అంటే ఆర్పీ యాక్ట్ అంటాం, రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ 1951 ఉంది. అందులో చిన్న ఒకటే క్లాజ్ పెట్టాలి, ఏమనంటే, స్పీకర్ అధికారం లేదు, పార్టీ మారగానే ఏ బీఫామ్ మీద పోటీ చేసి గెలిచిండో పార్టీ మారగానే చిన్న సంకేతం చాలు. ఇప్పట్లాగా దేవాలయం కండుగ కప్పుకున్నా, ఆ కండుగ కప్పుకున్నా, ఈ కండుగ కప్పుకున్నా అని దాడులు చేసి ఎమ్మెల్యేలకు స్థాయికి వచ్చినాం కదా. అది కాకుండా ఉండాలంటే ఆటోమేటిక్ పదవి మీద అనుకోండి, లొల్లే లేదు కదా, అందరికి మంచిది అంటున్నాడు. ఇప్పుడు ఏమైతుందంటే, ఈ విషవలయంలో అందరూ బాధితులే, అన్ని పార్టీలు బాధితులే. గతంలో కాంగ్రెస్ పార్టీ 2 సార్లు బాధితురాలు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బాధితురాలు. అంటే ఒకరి మీద ఒకరు మాట్లాడి అందరూ నిజాలు చెప్తున్నారు, ఇద్దరు నిజాలు చెప్తున్నారు. బాధపడ్డప్పుడు ఏమో బాధ నటిస్తున్నారు, వాళ్ళు గర్వంగా వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే గర్వంగా ఏది బట్టి అది చేస్తామంటారు.
ఒకటి తప్పుకు తప్పు ఒప్పు కాదు. గతంలో కేసీఆర్ గారు తప్పు చేశారు, అంతకుముందు రాజశేఖర గారు తప్పు చేశారు, అంతకుముందు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తప్పు చేసింది, Yes. బీజేపీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఫిరాయింపులు ప్రోత్సహించి చేసింది. ప్రజలు ఓటేశారన్నది కాదు, బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ మీద ఇంకా ఎక్కువ మాట్లాడాలంటే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పైన వచ్చినటువంటి అతి అవినీతి వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంక్గా మారింది తప్ప అది సెంటిమెంటల్ సింపతితో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ కాదు. కానీ వచ్చిన తర్వాత ఏదైతే ఆ ప్రేమ వీళ్ళు సాధించుకున్నారో ప్రజల్లో అది నిలబెట్టుకోలేకపోతున్నారు. సో గతంలో ఏవైతే తప్పిదాలు చేయడం జరిగిందో ఇప్పుడు కూడా అవే తప్పిదాలు చేస్తుంది, స్పష్టంగా కనిపిస్తుంది. సతీష్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. ఒకసారి రామోహన్ రావు గారి ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాం. ఖచ్చితంగా శ్రీకాంత్ గారు, నేను ఏమంటే ఆ ముదురు సామెత నేను వాడదలుచుకోలేదు. కొన్ని సామెతలు సంస్కరించుకోవాలి. ఇప్పుడు కొన్ని సామెతలు ఎట్లా ఉంటాయంటే అందరూ శాకాహారులే మాయమైందండి. ఇంకో ముదురు సామెత ఉంది దానికి, అది వాడదలుచుకోండి, కులాలకు వస్తుంది అక్కడ. ఇది కూడా అంతే, ఎవరి మీద కోపంతోనో ఎవరికి ఓట్లేశారు. అక్కడ కూడా బీజేపీ బండి సంజయ్ గారిని తప్పించడం వల్ల, పరుగు పెడుతున్న పార్టీ ఆపడం వల్ల, బీజేపీ కావలసిన స్థానాలకు సరిగ్గా పోటీ పడకపోవడం వల్ల ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అనుకున్నారు, గెలిచారు. సమస్య కాంగ్రెస్ గెలవడంలో గొప్పతనం లేదు అని తీసి పారేయలేదు. కానీ ఒక చిన్న సబ్మిషన్ రామోహన్ రావు గారు, ఒక విధంగా బండి సంజయ్ త్యాగం కూడా అనుకోవాలి కాంగ్రెస్ పార్టీ గెలుపుకు. త్యాగం కాదు సార్, అంటే శ్రీకాంత్ గారు, రామ్మూర్తి పెద్దలు గారు, ఒక్క నిమిషం అండి. శ్రీకాంత్ గారు, పెద్దలు రామ్మూర్తి గారు, దయచేసి శ్రీకాంత్ గారు మీరు అట్లా మాట్లాడదు. ప్రజాభిప్రాయాన్ని మీరు గౌరవించాలి. ఎవరైనా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిందంటే వాళ్ళ మీద కోపం, నేను పెద్దలు కూడా తెలుసు. బండి సంజయ్ ని భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా బాధపడ్డారు. ఆ పార్టీ ఇంటర్నల్ అయినా కానీ ఇది ప్రాక్టికల్ గా గ్రౌండ్ లో ప్రజల్లో ఉన్నటువంటి అంశమే. రామోహన్ రావు గారు, నేను రెండో మాట చెప్పినా కూడా లింగం గారు గమనించలేదు. నేను చెప్పినా కూడా ప్రజాభిప్రాయం, చరిత్ర నిర్మాతలు ప్రజలే, పార్టీలు కావు, నాయకులు అంతకంటే కాదు. కనుక నేనేమన్నాను, అక్కడ ఉన్న పరిస్థితులు విశ్లేషించాను, అంతకని ఏం లేదు. నేను బండి సంజయ్ గారు అంటే ఇప్పుడు ఏమైందంటే శత్రు పేరు ఎక్కువసార్లు తలుస్తున్నారంటే ఎవరైనా సరే, ఏ పార్టీ వాడైనా, అది వాళ్ళ వీక్నెస్ నిదర్శనం అంటున్నాను. గతంలో బండి సంజయ్ బండి ఎవడు గుండె ఎవడని, రేవంత్ ఎవడని ఇట్లా మాట్లాడిన సందర్భం నుంచి వాళ్ళే ఏకమేక అయింది వాళ్ళ కేసీఆర్ గారు. ఇవాళ నేను కూడా అంటున్నానంటే రేవంత్ రెడ్డి గారు కూడా శత్రు పేరు ఎక్కువసార్లు తలుస్తున్నాడు. లోపల కలులో కూర్చున్నాయని బయటకు లాగుతారు, రమ్మంటున్నాడు, ముసలాయన అంటున్నాడు. నేను అంటే దీని వల్ల ఏమైందంటే శత్రువు పేరు ఎక్కువసార్లు తలుస్తున్నాడు, మనం వీక్ అవుతున్నట్లు లెక్క. ఎప్పుడు కూడా మంచి వ్యూహకర్త లేకుంటే రాజకీయ నాయకుడు ఎప్పుడు కూడా శత్రువు పేరు నోటి నుంచి రానియడు 99%. ఒక్కోసారి రానియకపోతే కూడా ప్రహ్లాదుడు కదా, ప్రహ్లాదుని హిరణ్యకశ్యపుడు అడుగుతాడు, ఎవడు రాని శ్రీహరి ఎక్కడున్నాడరా అంటే స్తంభం నుంచి బయలుదేరిండు. అట్లా జరిగింది. బండి ఎవడు గుండె ఎవడు అనుకో కేసీఆర్ గారు అంటే ఆ బండి పేరు 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టాల్సి వస్తుంది. చాలా సార్లు మన పురాణాలకు వెళ్తే శ్రీకాంత్ గారు, రాక్షసులు విష్ణువు పేరు శివుడు పేరు అంటే శత్రువు వాళ్ళు కదా, తలిచిన సందర్భాలు ఎక్కువ ఉంటాయి. నిజంగా చెప్పాలంటే నిజమైన భక్తుడి కంటే రాక్షసులు ఎక్కువ సార్లు ఆ విష్ణువు పేరు శివుడి పేరు దేవతల పేరు తలిచిందంటున్నా, వాళ్ళ పుణ్యం అదే వచ్చింది. ఇప్పుడు కూడా ఏవైతే రాజకీయ నాయకులు వాళ్ళ మీద అపాండాలు చేయడానికి లోపల కూర్చున్న వాళ్ళ పేర్లు ఎందుకు తీస్తున్నారు? నిజంగా చెప్పానంటే ఈ సంవత్సరంలో నేను రేవంత్ రెడ్డి గారి విజయాలు వైఫల్యాలని ఒక 3 వ్యాసాలు రాసిన. ఈ మధ్యనే నేను విజయాల గురించి స్పష్టంగా చెప్పిన. మొదట ఆయన మాట్లాడింది ఎంత బాగుందంటే, పోయి మోడీని కలిసి వచ్చాడు, కిషన్ రెడ్డి కలుస్తా అన్నాడు, కేసీఆర్ గారు సలహా తీసుకుంటా అన్నాడు, మేము ఆ ఫిరాయింపులు చెయ్యమని అన్నాడు, ఫిరాయింపులు చేసి రాళ్లతో కొట్టి చంపండి. ఇంత మంచి మాటలు మాట్లాడండి కదా. అట్లాగే కేంద్రము రాష్ట్రము ప్రభుత్వాలు, ఈ 2 ప్రభుత్వాలు అన్నది ఒక సఖ్యత ఉండాలి అన్నాడు. 2 విజయాలు సాధించిండు ఆయన. నేను ఆ విజయాలలో ఈ పేర్కొన్నా. ఒకటి 350 కోట్ల రూపాయలు ఉత్తర త్రిబుల్-ఆర్ లో ఎమ్యూనిటీ షిఫ్టింగ్ కోసం కేసీఆర్ గారు తాత్యాచరణ చేసిండు, చాలా తాత్సారం చేసిండు. అసలు 350 కోట్లు పీనట్స్. కానీ దాన్ని సాధించడంలో పోయి గడ్కరీని ఒప్పించాడు. గడ్కరీ ఒకటే మాట అన్నాడు, ఈ అగ్రిమెంట్లు ఏమున్నది, మేమే పెట్టుకోవాలని, మేము పెట్టుకుంటాం పొమ్మన్నాడు. పెట్టుకుంటామని అన్నా కూడా, రేవంత్ రెడ్డి గారు అన్నా కూడా. అట్లనే మెహదీపట్నం ఫ్లైఓవర్ పాదచారుల వంతర దానికి సాధించాడు. అట్లా ఒక 2-3 విజయాలు. అంతేందుకు కంటోన్మెంట్ నుంచి ఇటు 2 రోడ్లు ఏదైతే మనకు కరీంనగర్ రాజీవ్ రోడ్ కానీ, అటు పక్కన సుచిత్ర మనకు గోవినపల్లి నుంచి నిజామాబాద్ రోడ్ కానీ, ఇప్పుడు ఏమైంది, ఎక్కడ వేసిన గోంగలు అక్కడే ఉంది. అక్కడ పాజిటివ్ గా ఉండి పార్టీ మనకు ఆయన అధికారిక కార్యక్రమాలు ఎప్పుడు వచ్చినా మోడీ గారిని పెద్ద అన్నాడు, గౌరవించి చూసిండు. కేసీఆర్ గారు సీటు ఖాళీ ఉంచుకున్నాడు, సీటు ఖాళీ అయింది. నేనేమంటున్నా సార్, ఇప్పుడు ఇది ప్రభుత్వాల మధ్యన ఉండాల్సిన బాధ్యత ఏదైతే రేవంత్ రెడ్డి గారు చాలా మంచిగా ప్రవర్తించుండు. తర్వాత ఏమంటున్నానంటే, రోజుకో కుంభకోణం, రోజుకో విషయం మాట్లాడుతూ దేనిలో దిగ్గు తెచ్చకుండా ఇప్పుడు రోజుకో కొత్త విషయం మాట్లాడుకుంటూ 10 నెలలు గడిపారు. నిజంగా చెప్పాలంటే కేసీఆర్ గారిని మరిపిస్తామని నోటి మాటలు చెప్పకాదు,
కేసీఆర్ గారు మరిపించే పాలన చేయండి రేవంత్ రెడ్డి గారు. మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ ఛానల్ ద్వారా. ఖచ్చితంగా ఏడాది అవుతున్నది, వచ్చే ఏడాది నుంచి అయినా ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ December 9 తర్వాత పాలన మీద దృష్టి పెట్టండి. ఈ కక్ష సాధింపులు వీడి మీద వాడి మీద వాడు వద్దే అంటున్నాను నేను. అంటే నా సలహా ప్రజలు, నేను ప్రజలను తిరుగుతాను, మీ అందరిని తిరుగుతాను, అక్కడ ఎక్కడ తిరుగుతారు మీరు. కానీ నేనేమంటున్నా అంటే నా సలహా ఏంటంటే నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పాలన మీద దృష్టి పెట్టండి. పెడితే ఏమైందంటే ఆటోమేటిక్ గా ఈ సంవత్సరం పోయింది, అయిపోయింది, ఇంకా 20% అయిపోయింది, ఇది మళ్ళా రాదు. గరిగిపోయిన కాలం గత జల సేతు బంధనం రాదు. కానీ ఇప్పటి నుంచి మొదలు పెట్టండి. ఉండే 60% మొదటి 20% పోతే ఎన్నికల ముందు సంవత్సరం ఇంకో 20% పోతుంది ప్రచారాలు అవి ఇవి అనుకుంటా. యా సతీష్ గారు ఒకవైపు అంటే మొన్న నేను మళ్ళీ కూడా ఆ పాయింట్ రేజ్ చేయాలనుకుంటున్నా. ఉరుకులాట, ఉబలాటం, ఉపాయాలు బంజై అవన్నీ నడువై తొక్కుకుంటూ వచ్చిన ముఖ్యమంత్రి సీటు కోసం అని. సో ఉబలాటం అంటే ముఖ్యమంత్రి కావడానికి ఉబలాటం, ఉపాయాలు అంటే పార్టీలోంచి నాయకుల్ని ఎట్లా తీసుకోవాలన్నటువంటి ఉపాయాలు ఏమైనా ఉన్నాయా అన్నది ముఖ్యమంత్రి మాట్లాడింది కాబట్టి ఈ మాటలకు ఇంత ప్రియారిటీ ఇవ్వాల్సి వస్తుంది. దాని తర్వాత ఈరోజు మహేష్ కుమార్ గౌడ్ PCC టచ్లో ఉన్నారు, మాతో ఎమ్మెల్యేలు లాక్కోవడానికి సిద్ధంగా ఉంటారు. సో మిగిలేదు ముగ్గురైనా ఆ మొక్కను తుంచేయడానికి తీసేయడానికి రేవంత్ రెడ్డి ముందడుగులు వేస్తున్నాడు అనుకోవడానికి ఈరోజు వచ్చినటువంటి ఈ హైకోర్టు స్టేట్మెంట్ ఏదైతే ఉందో కొంత కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది అనుకోవాలా, లేదంటే రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు శత్రువుని ఎక్కువ తలిస్తే వీక్నెస్ బయటపడుతుంది, ఇది వీక్నెస్ గానే చూస్తారా మీరు? ఎన్నో రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు, కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఓట్లతోని ముఖ్యమంత్రి అయిన గొప్ప వ్యక్తి కేసీఆర్ గారు. ఆయనకి ఈ పదవులు ఇవంటే తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసు. ఎంత హోందాగా ఉంటాడు, ఎంత హోదాలు ఉంటాడు, ఎంత పరిపాలించిన విషయం అందరికీ కూడా తెలిసిన విషయమే. ఆయనలాగా చిల్లర బుల్లర మాటలు మాట్లాడే పదవుల కోసం కొట్లాడే మనిషి కాదు. ఈ రోజు ఎంత హుందాతనంగా సంవత్సరం ఆగుదామని చెప్పి ఎంత హుందాతనంగా ఆగుతున్నాడో చూస్తా ఉన్నాం. సింహం నుంచి వచ్చే శ్వాసకే వీళ్ళు గజగజ వణుకుతున్నారు. రానున్న రోజుల్లో సింహం బయటకు వస్తుంది. ప్రజల్లోకి వచ్చినప్పుడు వీళ్ళకు లాగులు దడుస్తాయా, లాగుల తొండలు దొరకొడతారా, ఏం జరగబోతారో వాళ్ళ భాషలో వాళ్ళే చెప్తారు. ఆయన డైలాగ్ అనుండొచ్చు కానీ పడుకున్న ఫామ్ హౌస్ లో ఉన్నటువంటి కేసీఆర్ లేపుతున్నారు. ఆయన డైలాగ్ కొట్టొచ్చేమో. ఒక్క నిమిషం నందరెడ్డి గారు, ఒక్క నిమిషం. సతీష్ గారు 1 సెకండ్. ఆయన సినిమా డైలాగ్ కొట్టుండొచ్చు కానీ ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ లేపుతున్నది మీరే కదా. మీరు లేపడం ఏంటంటే ఆయన లేవలేడు, ముఖం చూపించుకోలేకనే ఫామ్ హౌస్ పరిమితమైన బయట రాలేక. వినాలి. ఇంకొకటి, అరే ఇప్పుడు ఏమంటారు మీరు, మొక్క ఏమంటారు, మొక్క ఉండదు పీకేస్తామంటారు. ఇవాళ మీరు కేసీఆర్ గారి నీడలో ఇదే లింగం యాదవ్ గారు సెక్రటరియట్ లో రేవంత్ రెడ్డి గారు చుట్టూ అక్కడిక్కడ ఫోటోలు దిగుతుండ. ఆ సెక్రటరియట్ కట్టింది కేసీఆర్ గారి ప్రభుత్వంలో. ఏం మాట్లాడతావు? ఎవరింట్లో సొమ్మనే ఎవడారు పెట్టింది? తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. మరి అట్లంటే ఏం తెలుసు నీకురా? ఏం మాట్లాడుతావు? ఫోటోలు నీ లెక్క కేసీఆర్ లెక్క తిరగడం కాదు. ఉద్యమకారులు చదువుకున్నాం, మేము ఒక విజ్ఞులుగా చర్చ చేస్తున్నాం. ఏం మాట్లాడుతావు? నీకు అసలు సబ్జెక్ట్ తెలియదు. నీ లెక్క కేసీఆర్ కోసం ఫోటోలు కొని చదువుకున్న వ్యక్తి విజ్ఞులుగా మాట్లాడారు. ఒక ఉద్యమకారుని సతీష్ గారు ఇక్కడ ఒకటి రియలైజ్ కావాల్సినటువంటి అంశం ఏంటంటే సతీష్ గారు నీకేం తెలుసా? రాజ్యాంగం తెలుసా? ఇంట్లో సొమ్మంబి కట్టాడా? ఇంట్లో సొమ్మంబి కట్టా? ఏం తెలుసు నీకు? నీ లెక్క ఫామ్ హౌస్ పోయి ఫోటోలు దిగు. నీ కేసీఆర్ ఫామ్ హౌస్ లో పోయి ఫోటోలు దిగు. నువ్వు కేటీఆర్ లెక్క అక్కడ పోయి దిగు. మేము అట్లా కాదు, ఇది ప్రజల ప్రభుత్వం. నువ్వు కూడా వచ్చి ముఖ్యమంత్రి మంత్రులు కలుసుకోవచ్చు. నీ కేసీఆర్ లెక్క గర్వకుంటూ ఏం మాట్లాడతావు? సతీష్ గారు 1 సెకండ్. సబ్జెక్ట్ లేకుండా ఏం మాట్లాడతాండి? సతీష్ గారు ఒక్క నిమిషం. ఈ 10 ఏళ్ల పాలన ఏం జరిగింది అందరూ తెలుసు. సెక్రటరియట్ కూలగొట్టమంటావా? ప్రజల సొమ్ము కూలగొట్టమంటావా? సతీష్ గారు ఒక్క నిమిషం. ఎందుకు పిలుస్తారని దయచేసి మాట్లాడండి. నీ లెక్క ఫోటోల కోసం అందరు తీస్తారా? నీ ఫోటోల కోసం అందుకే విమర్శిస్తున్న ప్రభుత్వాన్ని. సతీష్ గారు అది పాయింట్ కాదు.
నీకు అది subject point కాదు. తెలియదు, నీకు సబ్జెక్ట్ తెలియదు, ఏం తెలియదు. సతీష్ గారు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. సతీష్ గారు ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, గతంలో మీరు చేసిన తప్పిదో మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తే అది ఖచ్చితంగా తప్పే, ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇది మీకు ఒక లెసన్, ప్రతిదీ లెసనే. ఇది మళ్ళీ భవిష్యత్తులో మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ పునరావృతం చేయొద్దు అన్నది ఇక్కడ ఆలోచించాలి. ఇంకొకటి, తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉంది, ప్రభుత్వం రైతులు ఎంత వ్యతిరేకత ఉన్నారు, అసలు ఉందా లేదా, ఇది బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు తీసుకెళ్ళాలి. అప్పుడు ఎమ్మెల్యేలు ఉంటారా, గేట్లు ఎత్తుతారా, అది ప్రజలు నిర్ణయిస్తారు. శ్రీకాంత్ శ్రీకాంత్ గారు వినండి, ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు, ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎవరైతే మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, ఇంకా చాలా మంది ఎమ్మెల్యేలు మా దాంట్లోకి వస్తున్నారు ఆలోచనలు అన్నారు కదా. నేను చెప్తా ఉన్నాను, మహేష్ కుమార్ గౌడ్ గారికి చెప్తా ఉన్నాను, తెలంగాణ భవన్ వాచ్మెన్ కూడా మీ పార్టీలోకి రాడు, మన్ను వస్తా ఉన్నారు మీ పార్టీ మీద. మీరు చేసిన లంగ దొంగ పనులకు, లంగ హామీలకు, దొంగ హామీలకు ప్రజలందరూ తిరుగుబాటు చేసిరు, తిరగబడతా ఉన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలు ఈ ప్రామిస్ చేస్తారా, ప్రమాణాలు చేస్తారా, మేము పోము బీఆర్ఎస్ పార్టీలో ఉంటాం, కేసీఆర్ తోనే ఉంటాం అని చెప్తారా? మీరు చెప్పినంత కాన్ఫిడెంట్ గా వాళ్ళు చెప్తారా? 100% చేస్తారు. వినండి, ఇప్పటికే శ్రీకాంత్ గారు ఒక విషయం వినండి, వదిలే ఆడికే వదిలే. ఇంకోటి శ్రీకాంత్ గారు, నాకు వాళ్ళని గెలిపిస్తే మీరు సాధించింది ఏంటండి? 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే తెలంగాణ సమాజం మీ బీజేపీ వాళ్ళు చేసింది గోడ మీద పిల్లిలాగా ఉండి కాంగ్రెస్ వాళ్ళు గెలుస్తారా, బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు గెలుస్తారా అని గోడ మీద పిల్లి మాటలు మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడు, మీ వయసు ఏంది, మీరు మాటలు మాట్లాడేందండి? నేనేమంటున్నా, మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్, మొన్న సభలో, వరంగల్ సభలో మాట్లాడినప్పుడు కిషన్ రెడ్డి అన్న గారు గుజరాత్కు సంబంధించినటువంటి ఒక గులాంగిరి చేస్తున్నాడు అని చెప్పిండు అనమాట. అసలు రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ ఉద్యమానికే సంబంధం లేదు. తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి అప్పుడు ఉన్నటువంటి ఒక టీడీపీ పార్టీలో ఉండి తెలంగాణ ఉద్యమకారులను లాఠీలతోటి కొట్టినటువంటి ఒక వ్యక్తి అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినాడు. ఉద్యమం చేసిండన్న మాట్లాడుతున్నాను, మాట్లాడేసేపు విను, నేను అన్ని నువ్వు డిస్టర్బ్ చేయను, విను ఫస్ట్. అంటున్నా, అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి మీద 63 పోలీస్ కేసులు ఉన్నాయి, ఒక చీటింగ్ కేసు ఉన్నది. అలాంటి వ్యక్తి కిషన్ రెడ్డి సౌమ్యుడు, ఇప్పటిదాకా మచ్చలేని మహారాజు, ఎక్కడన్నా ఒక అవినీతి మచ్చ చూపాడు కిషన్ రెడ్డి గారి మీద. ఇప్పటిదాకా ఇన్నిసార్లు మంత్రి పదవి చేసినాడు, రాష్ట్ర అధ్యక్షుడు చేసినాడు, ఆల్ ఇండియా యువ మోర్చా ప్రెసిడెంట్ చేసినాడు. ఎక్కడన్నా ఒక పోలీస్ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి ఉన్న ఈ రాష్ట్రానికి 8 లక్షల కోట్లు వచ్చినాయి, 8 లక్షల కోట్లు వచ్చినాయి అంటున్నా. నేను ఆఫీషియల్ రికార్డు చూపిస్తా, 35,000 కోట్లు కానీ, అదేవిధంగా రామగుండం ఇవన్నీ 8 లక్షల రేవంత్ రెడ్డి అనుకోకుండా ముఖ్యమంత్రి అయినటువంటి ఒక వ్యక్తి కిషన్ రెడ్డిని విమర్శించే స్థాయికి ఎదిగినాడు. అరే ఇది విచిత్రమైనటువంటి ఒక సంఘటన. మీరు అనుకుంటే అవ్వడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అయినా మీరు కాలేకపోయారు కదా. ఎవరు రాజకీయ ప్రజలు ఎవరినైతే విశ్వాసిస్తారో వాళ్ళే ముఖ్యమంత్రి అవుతారు. ఇది రాజరిక ప్రభుత్వాలు కాదు, రాజ్యాంగంలో కల్పించినటువంటి ఒక హక్కులో భాగంగా ప్రజలు అవకాశం ఇచ్చినారు. 5 ఏళ్లు మాత్రమే ఎమ్మెల్యేలుగా ఉంటారు. శ్రీకృష్ణ దేవరాయలు 400 సంవత్సరాలు ఏకదాటిగా పాలించినటువంటి ఒక రాజ్యం రాత్రి 12 గంటలకు కూలిపోయినది. వీళ్ళ రాజ్యం ఎంత, వీళ్ళెంత అండి? దాని ఏదో రాజరిక ప్రభుత్వాలుగా చిత్రీకరిస్తున్నారు. ఇంకొకటి, ఈ రోజు రాహుల్ గాంధీ గారు పెట్టినటువంటి ఒక ప్రెస్ మీట్ ఏదైతే ఉన్నదో, ఆదాని గురించి రాహుల్ గాంధీ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నట్టున్నాడు, తల తిరిగిపోతున్నట్టు అతనికి. అరే అమెరికాలో ఎవడో ఏదో రాస్తే చెప్పేది రాహుల్ గాంధీ గిట, రాహుల్ గాంధీకి అమెరికా పేపర్ లో 3 పిల్లలు రాస్తారు. అది వాస్తవమో కాదో ముందుగా బయట పెట్టు, దేశ ప్రజలకు చెప్పాల్సిన. నువ్వు యాడికెలో ఇటలీకి వచ్చినటువంటి ఒక మీరు బయట పెట్టాలి. అమెరికా ఉన్నారా లేదా అనే విషయం ఆయన చెప్పిన తర్వాతనే మిగతా దేశానికి సంబంధించిన ఇదే రేవంత్ రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు ఒప్పందాలు చేసుకున్నాడు. మరి ఆదానికి ఈయనకు రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి ఒక సంబంధం ఏంటి? కాంగ్రెస్ ఒక విధంగా మాట్లాడేటువంటి ఒక ఏమంటున్నంటే వాళ్ళ నందన్న గారు చెప్పారు,
బీజేపీ గురించి రాహుల్ గాంధీ గురించి మాట్లాడుతున్నారు, ఇవాళ కిషన్ రెడ్డి గురించి మాట్లాడుతుండు. అన్న తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండు, తెలంగాణకు నుంచి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి తెలంగాణకు చేసిన 4 మంచి పనులు చెప్పండి. 8 లక్షల కోట్లు నేను చెప్తున్నా. రీజనల్ రింగ్ రోడ్ 35,000 కోట్లు ఎందుకు ఇంత రామగుండం ఎరువుల కర్మాగారానికి 5,000 కోట్లు వస్తాయి అంటున్నా నేను. ఏమంటున్నా? ఏమి రాలేదంటున్నా. ఈ రాష్ట్రాన్ని 16 కోట్లు ఇచ్చినాం. ఆయుష్మాన్ భారత్ తీసుకొచ్చినాం. విభజన చట్టం. అది ఏం తీసుకురాలేమో చెప్పండి. అందరూ ఏం వినండి. తీసుకురాలేమో Let him ఏం తీసుకురాలేమో complete. చెప్పండి. Let him complete. ఈ కాంగ్రెస్ పార్టీ వినండి. అవకాశం ఇస్తుంది. అరే వినోద్ గారు మాట్లాడితే చర్చ ఎవరు చర్చ ఏందన్నా? చర్చ చేసుకోవాలి. ఒక్క నిమిషం నందరెడ్డి గారు వన్ సెకండ్. నేను చెప్పేది విను. నందరెడ్డి యూ హావ్ టు లిసన్. ఒక్క నిమిషం ఆయన వర్షం చెప్పండి. విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు ఏదైనా అమలు చేశారు ఇప్పటి వరకు? రెండోది, తెలంగాణ ఏ ప్రాజెక్ట్ కన్నా జాతీయ హోదా ఇచ్చిర్రా? పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలే. కనీసం ఐఐఎం అండి నా తెలంగాణ యువత బిడ్డలకు మిగతా ఇప్పుడు నేను అడిగేది ఐఐఎం గురించి. ఐఐఎం ఎందుకు గంగాకు 7,000 కోట్లు ఇచ్చారండి. గంగాకు రీజనరేట్ కోసం నా తెలంగాణలో మూసీ నది ఏం పాపం చేసిందండి? మన నీకు దమ్ముంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం మాట్లాడతామండి? 7,000 కోట్లకి దమ్ముంటే ఎందుకు కిషన్ రెడ్డి ఎవరు ఏజెంట్ గా పనిచేస్తున్నా అందరికి తెలుసు. రెండో కేసీఆర్ కేటీఆర్ అందరికి తెలుసు. ఎందుకన్నా నేనేమన్నా ఇంకోటి బీఆర్ఎస్ మిత్రుడు బహుశా తెలిసో తెలియకో మాట్లాడుతుండు. బహుశా ఒకసారి రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారొచ్చు, బట్ గవర్నెన్స్ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ. ఇవాళ మేము ఇచ్చిన తెలంగాణని కాంగ్రెసే ఆనాడు బిల్లు పార్లమెంట్ చేసి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. ఇక్కడ మొత్తం శాశ్వతంగా మేమేముంటామంటే ప్రజలు ఒప్పుకుంటారా అండి? ఏం మాట్లాడుతారండి? నువ్వు అవసరమైతే కేసీఆర్ కాళ్ళు మొక్కు, కేటీఆర్ పోయి ఢిల్లీలో బీజేపీ నాయకులు కాళ్ళు మొక్కినట్టు నువ్వు కూడా మొక్కి ఫోటోలు దిగు, నువ్వు ఫామ్ హౌస్ పోయి ఫోటోలు దిగు, అంతే తప్ప నీకు చరిత్ర గురించి తెలియకపోతే ఇవాళ కన్స్ట్రక్షన్ అనేది ఇవాళ మీరు అట్లా వేలాది లక్షలాది డబ్బులు తీసుకుపోయి పట్టిరు. ఇవాళ ఈ ప్రభుత్వం కూలగొట్టాలంట చెప్పండి. ఏం మాట్లాడతారండి? గవర్నెన్స్ పర్మనెంట్ బాడీ నీకు